నమస్తే నాగేశ్వర్ గారు. ట్రంప్ మోదీ భేటీకి ముందు అమెరికా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. యుఎస్ ఇండో పసిఫిక్ కమాండ్ పేరును యుఎస్ పసిఫిక్ కమాండ్ గా మార్చేసింది. ఇండో అనే పదాన్ని తొలగించింది. సార్, అమెరికా నిర్ణయాన్ని ఎలా చూడాలి? ఇది కేవలం పేరు మార్పుగానే చూడాలా? అసలు అమెరికా వ్యూహం ఏంటి సార్? అంటే పేరు మార్చడం కూడా ఒక ఆప్టిక్స్, సింబాలిజం, ఒక సిగ్నలింగ్ అనేది ఉంటుంది. పేరు వట్టిగానే మార్చదు కదా. ఏదో ఇది రొటీన్ గా పేరు మార్చడమే కాదు. పీట్ ఎక్సిత్ ఎక్స్ లో కూడా చెప్పాడు. సో ఇన్ యుఎస్ పసిఫిక్ హాస్ కమ్ బ్యాక్ అని 1947 లో స్టార్ట్ అయిన కమాండ్ ఇది. ఇది అమెరికన్ వెస్ట్ కోస్ట్ నుంచి ఇండియా వెస్ట్ కోస్ట్ వరకు ఈ కమాండ్ ఏరియా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అంటే ఇక్కడ మ్యారిటైమ్ రూట్, ట్రేడ్ రూట్స్ నుంచి మొదలుకొని ఈ ప్రాంతం మొత్తాన్ని ఒక కన్నేసి ఉంచడానికి ఉండే కమాండ్ పేరు ఇది. అంటే ఒక 36 కంట్రీస్ పైన ఇందులో ఉంటాయి. సో ఇది ఒక స్ట్రాటజిక్ సిగ్నలింగ్ అంటారు. అంటే ఒక వ్యూహాత్మక ప్రాధాన్యతల్లో వస్తున్న మార్పు. మీకు నిరుపమా రావ్ అని ఆమె ఇండియాస్ ఫారెన్ సెక్రటరీగా ఉండే, అమెరికాలో భారత రాయబారిగా కూడా పనిచేశారు. ఆమె ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆమె రెగ్యులర్గా ఆమె అభిప్రాయాలు పోస్ట్ చేస్తుంటుంది. మీడియాలో కూడా ఆమె ఆర్టికల్స్ వస్తుంటాయి. ఆమె చెప్పింది ఏంటంటే దీన్ని ఐసోలేటెడ్ ఎగ్జాంపుల్గా మాత్రమే చూడకూడదు. అమెరికా ఇస్తున్న సంకేతాలను అన్నింటినీ కలిపి చూస్తే మనకు అర్థమవుతుంది దీని ఇంపార్టెన్స్ ఏంటి అని. ఏదొకటే కాదు. ఇప్పుడు ఇండియా ఇస్ ఏ డెడ్ ఎకానమీ అన్నాడు. పాకిస్తాన్ ఐ లవ్ యూ పాకిస్తాన్ అన్నాడు. చైనాతో ఘర్షణ పడదలుచుకోలేదు అన్నాడు. మేము చైనాతో డీరిస్కింగ్ తీసుకుంటున్నాం తప్ప డీకపులింగ్ కాదు అన్నాడు. తైవాన్ విషయంలో చేతులెత్తేశాడు మొత్తానికి. ఈవెన్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ టైంలోనైనా ఉన్న వైఖరి కూడా లేదు. ఓపెన్గా చెప్పేశాడు, తైవాన్ ఒక చిన్న దేశం, చైనా చాలా బలమైన దేశం, మనం ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాం, ఇక్కడ నుంచి వెళ్ళి మనం తైవాన్ కాపాడలేము అని కూడా అనేశాడు. అంటే తైవాన్ విషయంలో ఇంత ఓపెన్గా చేతులెత్తేసిన ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఇప్పటివరకు లేదు చరిత్రలో. ఎందుకంటే అమెరికాకు అత్యంత కీలకమైన వ్యూహాత్మకమైన ఫ్రెండ్లీ కంట్రీ తైవాన్. అలాంటి తైవాన్ విషయంలో చైనా గట్టిగా ఉంటే చైనాకు లొంగిపోయాడు ట్రంప్. సో దానితో పాటు క్వాడ్, మీకు అమెరికా నాయకత్వంలో ఆ జపాన్, ఆస్ట్రేలియా, ఇండియాతో కలిసి చైనాకు ఎన్సర్కిల్ చేయడానికి ఒక కూటమిని 2007లో ప్రారంభించారు. చాలా ఏళ్ళు ఇది పెద్దగా ఇంపాక్ట్ చూపెట్టలేదు. కానీ మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాక 2017లో అమెరికాకు చాలా అనుకూలంగా ఇండియాస్ ఫారెన్ పాలసీ వెళ్ళిన సమయంలో ఇది మరింత యాక్టివేట్ అయింది. సో ట్రంప్ ఫస్ట్ టర్మ్లో దీనికి మీకు భారీ ఎత్తున క్వాడ్ పైన కేంద్రీకరణ జరిగింది. ఇప్పుడు క్వాడ్ ఇస్ ఆల్మోస్ట్ డెడ్. ఇప్పుడు ఎవరు పట్టించుకున్న పాపన పోవడం. వాస్తవంగా క్వాడ్ సమ్మిట్ జరగాలి ఈ ఇయర్ ఇండియాలో, అది కూడా లేదు. సో క్వాడ్ విషయంలో మారిన వైఖరి ఇంకో ముఖ్యం. ఆ మాటకి అసలు ఈ పేరు ఎవరు పెట్టారు? ఇండో పసిఫిక్. దీని పేరు యుఎస్ పసిఫికే కదా. ఈ పేరు వచ్చిందే 2018లో ఇండో పసిఫిక్ కమాండ్గా. అంతకుముందు ఈ ప్రాంతాన్ని ఏషియా పసిఫిక్ అనేవాళ్ళు. దాన్ని ఇండో పసిఫిక్గా మార్చి అమెరికా తన కమాండ్ పేరు కూడా ఇండో పసిఫిక్గా మార్చింది. ఇండో పసిఫిక్గా మార్చిన తర్వాత మీకు జరిగిన పరిణామాలన్నీ 2018 ఫస్ట్ టర్మ్లో ట్రంప్ పాకిస్తాన్ వ్యతిరేక వైఖరి తీసుకున్నాడు, చైనా పట్ల కఠిన వైఖరి తీసుకున్నాడు, ఇండియా పట్ల సానుకూల వైఖరి, అంటే చైనాకు వ్యతిరేకంగా అమెరికా స్ట్రాటజిక్ యాక్సిస్లో ఇండియాను కీలక పాత్రధారిగా భావించారు. అందుకే యుఎస్ పసిఫిక్ కమాండ్ పేరును ఇండో పసిఫిక్గా మార్చారు. ఏషియా పసిఫిక్ ప్రాంతాన్ని ఇండో పసిఫిక్ ప్రాంతంగా పిలిచారు. ఇప్పుడు ఎందుకు మార్చాల్సి వచ్చింది మరి అంటే సరిగ్గా ప్రియారిటీస్ మారిపోయాయి. ఇప్పుడు నిరుపమారావు వ్యూహాన్ని చెప్పారు. సో డెడ్ ఎకానమీ అనడం, పాకిస్తాన్తో స్నేహము, చైనాతో రాజీ, చైనాతో అనేక రూపాల్లో రాజీ పడుతున్నాడు. ఇప్పుడు లేటెస్ట్గా నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ అమెరికా ఆమోదించింది. దాంట్లో క్లియర్గా చెప్పాడు హెమిస్పియరల్ డామినేషన్ అన్నాడు. అంటే మా ప్రాంతం అంటే అమెరికాస్ అండ్ క్యారిబియన్స్, ఈ ప్రాంతంలో రష్యా చైనాకు పాత్ర ఉండకూడదు. అలాగే చైనా ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని కూడా మేము పెద్దగా క్వశ్చన్ చేయం, రష్యా ప్రాంతంలో రష్యా ఆధిపత్యాన్ని కూడా క్వశ్చన్ చేయం. అందుకే మీరు గమనించండి, నాటోలో
యూరప్ లో అమెరికా డిజోన్ చేసుకోవడం మొదలుపెట్టింది. సో ఇక్కడ ఇండియాను డిజోన్ చేసుకుంటోంది. మీకు యూరప్ లో రష్యాను వ్యతిరేకంగా ఉన్న యూరోపియన్ కంట్రీస్ డిజోన్ చేసుకుంటోంది. తన అమెరికాలో కెరిబియన్ ప్రాంతంలో మాత్రం తనకు ఎవరు అడ్డు చెప్పద్దు అంటోంది. దాంతోపాటు ఇటీవల ట్రంప్ G2 అని ప్రతిపాదించాడు. ఇప్పుడు G7 అంటే 7 మోస్ట్ ఇండస్ట్రియలైజ్డ్ నేషన్స్ అంటే అమెరికా, జపాన్, UK, జర్మనీ, ఫ్రాన్స్. మోడీ G7కి వెళ్ళాడు కానీ G7 లో మనం లేము. G7 అవుట్ రీచ్ ప్రోగ్రామ్ లో భాగంగా ఇండియా, ఈజిప్ట్, కెనియా, సౌత్ కొరియాలను ఇన్వైట్ చేసింది G7. యాక్చువల్గా ఇండియా ఇస్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ G7. మన ప్రైమ్ మినిస్టర్ G7 మీటింగ్కి వెళ్ళారు. సో G7 మీటింగ్ లో భాగంగా అవుట్ రీచ్ లో భాగంగా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ట్రంప్ తో కలుస్తున్న సమయంలో పేరు మార్చారు. చూడండి టైమింగ్ కూడా ఎంత ఇంపార్టెంట్ చూడండి. సరిగ్గా ప్రైమ్ మినిస్టర్ మోడీ ప్రెసిడెంట్ ట్రంప్ సమావేశం అవుతుండగా పేరు మార్చారు. అంటే మేము ఇండియాను ఎలా లైట్ తీసుకుంటాం చూడు, మీరు ఏదో ఊహించుకుంటున్నారు, మోడీని పొగిడితే ఫ్రెండ్ అనుకొని అమెరికాకి ఏదో కీలక భాగస్వామి అనుకుంటున్నారు, కాదు అని ఆ సంకేతాన్ని ఇవ్వడం కొరకు అదే టైంలో మార్చారు. సో దీంతో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అమెరికా పాకిస్తాన్ నెక్సెస్ పెరుగుతుంది. అమెరికా గతంలో లాగా చైనా పట్ల కఠినంగా ఉండదలుచుకోలేదు. సో G2 అంటే ఏంటి, అమెరికా చైనా కలిపి ప్రపంచాన్ని పంచుకుందాం అంటున్నాడు ట్రంప్. ఇప్పుడు కొత్త థీరీ. సో ఇదంతెందుకు పంచాయతీరు మనకు, సో లెటర్స్ మేనేజ్ ద కాంపిటీషన్, అమెరికా చైనా కలిపి ప్రపంచాన్ని ఏలుకుందాం, మనం ఇద్దరమే ఏలుకుందాం ప్రశాంతంగా అంటున్నాడు. సో G2 కాన్సెప్ట్ వల్ల కూడా అమెరికా చైనా పట్ల వైఖరి మారిపోయింది. అందుకే మీరు గమనించండి, ఇటీవల ఇండియన్ సేలర్స్ ఉన్న పడవల మీద అటాక్ చేశారు. మరి చైనాకు కూడా ఇరాన్ నుంచి ఆయిల్ వెళ్తుంది, ఇంతవరకు ముట్టుకోలేదు చైనాను. సో చాలా క్లియర్గా ప్రో పాకిస్తాన్ తిల్టు ఒక రకంగా చైనా పట్ల రాజీ, ఈ రెండు ఇండియాకు ప్రమాదకరం. అందువల్ల ఈ ఇండో పసిఫిక్ పేరు మార్చడం అనేది సింబాలిజం కాదు, ఇట్ సెండ్స్ ఎ సబ్స్టాన్షియల్ స్ట్రాటజిక్ మెసేజ్, ఒక వ్యూహాత్మక సంకేతాన్ని ఇస్తుంది. అమెరికా ప్రియారిటీస్ లో ఇక ఇండియా లేదు. ఒకప్పుడు ఏం చెప్పారు, ఇది మీరు ఈ పసిఫిక్ ఓషన్, ఇండియన్ ఓషన్ ఈ రెండిట్లోను కలుపుతూ ఇది ఇండో పసిఫిక్ అంటున్నామని చెప్పారు. దాంతో పాటు మన ప్రైమ్ మినిస్టర్ కూడా ఏం చెప్పాడు, సింగపూర్ లో శాంగ్రిలా డైలాగ్ అని జరిగింది. ఆ శాంగ్రిలా డైలాగ్ లో మాట్లాడుతూ మన ప్రైమ్ మినిస్టర్ అన్నది ఏంటంటే, ది చేంజింగ్ ఆఫ్ ది నేమ్ ఇండో పసిఫిక్ అనే కాన్సెప్ట్ ఇండికేట్స్ ది ఇండియా సెంట్రల్ టు ద ఎమర్జింగ్ ఆర్కిటెక్చర్ అన్నాడు. అంటే ఎమర్జ్ అవుతున్నటువంటి సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ లో ఇండియా కేంద్ర బిందువు అవుతుంది అనేది ఈ ఇండో పసిఫిక్ పేరు మార్చడం బట్టి తెలుస్తుంది అన్నారు. అంటే అర్థమేంటి, ఇప్పుడు మరి పేరు ఇండో పసిఫిక్ తీసేస్తే అర్థమేంటి? సో మోడీ భాషలో చెప్పాలి అంటే ఇండియా ఇస్ నో లాంగర్ ఎ సెంటర్ ఆఫ్ ఎమర్జింగ్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్. ఇది మన ఫారిన్ పాలసీ విజయమా చెప్పండి? ఇండియా మోడీ చెప్పిందే కదా పేరు మా ఇండో పసిఫిక్ గా పెట్టినప్పుడు అన్న పేరు అన్న పాయింట్ ఇది. ఇండియా ఈజ్ సెంటర్ ఆఫ్ ఎమర్జింగ్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ అన్న దానికి ఇది సంకేతము అన్నారు. ఇప్పుడు ఇండో పేరు తీసేయడం ఏంటి, ఇండియా ఈజ్ నో లాంగర్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ఎమర్జింగ్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ క్లియర్ గా అర్థమవుతుంది కదా. సో అందువల్ల మీకు ఆబ్వియస్లీ కనబడుతున్న అంశం ఏంటంటే, ప్రెసిడెంట్ ట్రంప్ సెకండ్ టర్మ్ లో అదంతెందుకు ఇటీవల ఢిల్లీలో రైజీనా డైలాగ్ జరిగింది. ఆ డైలాగ్ లో అమెరికన్ డిప్యూటీ ఫారిన్ సెక్రటరీ ల్యాండో అంటారు అతని పేరు. సో అతను మాట్లాడుతూ చాలా క్లియర్ గా క్రిస్టఫర్ ల్యాండో ఏమన్నాడు, ఈ చైనా మిస్టేక్ చేయకూడదు అన్నాడు. చైనా మిస్టేక్ అన్నాడు. అంటే క్లియర్ గా అమెరికా చైనా పట్ల మారుతున్న వైఖరికి ఇది ఒక నిదర్శనం. అందువల్ల మీకు చైనాను ఒక మెయిన్ రైవల్ గా, మెయిన్ కాంపిటీటర్ గా చూస్తూనే ప్రపంచంలో ఈ ప్రాంతంలో చైనాతో పెట్టుకోదలుచుకోలేదు అమెరికా. అందుకే మీరు ఒకవేళ పెట్టుకోదలుచుకున్నా అది ఇండియాతో కలిపి పెట్టుకోదలుచుకోలేదు. జపాన్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియాతో కలిసి, ఆస్ట్రేలియాతో కలిసి చైనాతో ఎదుర్కోవాలని నిర్ణయానికి వచ్చారు. ఎందుకు వచ్చారంటే ఇండియా ఈజ్ స్టిల్ ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ ఎక్కడో చోటు ఉంటుంది. మనం చెప్పినట్టు ఆడినట్టు ఆడదు గనక అమెరికా ఆడినట్టు ఆడే దేశాలు జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్లతో కలిసి చైనాను కౌంటర్ చేయాలని అని అనుకుంటోంది. ఈ మధ్య చైనాకు జపాన్కు వచ్చినటువంటి
విభేదాల్లో కూడా ట్రంప్ చాలా మెతక వైఖరి వహించాడు. జపాన్ కొత్త ప్రైమ్ మినిస్టరు పార్లమెంట్ లో ఎవరు అడిగారు క్వశ్చన్, తైవాన్ పైన చైనా దాడి చేస్తే మీరు ఏం చేస్తారు అంటే, మేము అనివార్యంగా క్రియాశీలకంగా ఉంటామన్నారు. దాంతో చైనా తీవ్రంగా స్పందించింది, జపాన్ పైన ఆంక్షలు కూడా పెట్టింది. అప్పుడు కూడా మీకు ప్రెసిడెంట్ ట్రంప్ తనకు అత్యంత మిత్ర దేశం అయినటువంటి జపాన్ కు అండగా కూడా ఒక రకంగా రాజీ వైఖరి అనుసరించాడు. సో అందువల్ల ఇండో పసిఫిక్ పేరు మార్చడం కేవలం పేరు మార్చడం కాదు, అమెరికన్ సెక్యూరిటీ పాలసీ, అమెరికన్ స్ట్రాటజిక్ పాలసీ, అమెరికన్ ఫారిన్ పాలసీలో తగ్గిన ఇండియా ప్రాధాన్యతను తెలియజేస్తుంది. దీనికి మనం ఏం చేయాలనేది క్వశ్చన్. తగ్గడం అది అమెరికా ఇష్టం. మనం మొత్తం మన ఫారిన్ పాలసీ తీసుకెళ్లి అమెరికా చేతుల్లో పెట్టాం. చైనాకు వ్యతిరేకంగా అమెరికా నాయకత్వం క్వాడ్లో చేరాం. అమెరికా చెప్పినట్టు ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతులు పూర్తిగా ఆపేసుకున్నాం. అమెరికా మిత్ర దేశమైన ఇజ్రాయెల్కు అనుకూలంగా పూర్తిగా వెస్ట్ ఏషియాలో మారిపోయాం. రష్యన్ ఆయిల్ కొనద్దు ట్రేడ్ డీల్ సందర్భంగా అంటే చాలా ఏళ్ళు రెసిస్ట్ చేసి కొనడం ఆపేశాం, మళ్ళీ కొనుక్కోమంటే కొన్నాము. ఇలా క్లియర్ గా అమెరికన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లతో ఎలైన్ అవుతున్నాం. మన విశాఖపట్నానికి వచ్చి వెళ్ళిన, మన ఆహ్వానం మీదకి వచ్చి వెళ్ళిన ఇరాన్ షిప్ ను ముంచేస్తే అమెరికా దాడి చేసి కనీసం ఖండించడానికి గట్టిగా మనం మాట్లాడలేదు. సో క్లియర్ గా ఖమేనీని అమెరికా అంతం చేస్తే అట్లీస్ట్ 3 రోజుల దాకా సంతాపం కూడా తెలపలే. ఇంత ఓపెన్ గా అమెరికన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లకు మనం అలైన్ అవుతూ అమెరికా చెప్పిన పనల్లా చేస్తూ, మీకు నేను చెప్పడం కదా, రామ్ మాధవ్ చెప్పాడు కదా, మేము ఏం చేయలేదు, మీరు ఇరాన్ ఆయిల్ కొనొద్దంటే కొనలేదు, రష్యన్ ఆయిల్ కొనొద్దంటే కొనలేదు, మేము మీకు అమెరికా చెప్పినట్టే విన్నాం కదా అని న్యూయార్క్ లో రామ్ మాధవ్ మాట్లాడాడు కదా. అంత అయినా కూడా మళ్ళీ అమెరికా వైఖరి ఏం మారుతుంది? కారణం ఏంటంటే అమెరికా తన ఇంట్రెస్ట్ అదే చూసుకుంటుంది. సమస్య ఏంటంటే ఇండియా కూడా అమెరికా ఇంట్రెస్ట్ చూసుకుంటుంది, అది సమస్య. ఇండియన్ ఫారిన్ పాలసీ గనక ఖచ్చితంగా మేము ఇండియన్ ఇంట్రెస్ట్ నిలబెడతాం అనే వైఖరి గనక తీసుకుంటే ఈ ప్రాబ్లం ఉండదు. కంప్లీట్ అమెరికాకి టిల్ట్ అయితే అలాంటి వాళ్ళం ఎప్పటి నుంచో చెప్తున్నాం. అమెరికా బిలీవ్స్ ఇన్ ట్రాన్సాక్షనల్ డిప్లొమసీ, ముఖ్యంగా ట్రంప్ బిలీవ్స్ ఇన్ ట్రాన్సాక్షనల్ డిప్లొమసీ. తమకు ప్రయోజనంగా ఉండే పనులే చేస్తుంది. ఇండియా కూడా అదే పని చేయాలి. మనకు అమెరికానా, చైనానా, రష్యానా అని కాదు, మనకి ఏది ప్రయోజనకరంగా ఉంటే ఆ పని చేయాలి. అమెరికా కోసం ఇరాన్ వదులుకోవడం, అమెరికా కోసం చైనాతో ఘర్షణలు పడడం, అమెరికా కోసం రష్యాను వదులుకోవడం, ఇలాంటి పనులు చేస్తే ఏమైతుందంటే అమెరికా మనకు అండగా రాదు. అది పోనీ వచ్చినా అర్థం ఉన్నది కనీసం. అలా అమెరికా కూడా అండగా రాదంతానికి ప్రూఫ్ కదా ఈ పేరు మార్చడం అనేది. యుఎస్ పసిఫిక్ కమాండ్ మ్యాప్ ని మనం గమనిస్తే కనుక అందులో POKను ఇండియాలో చూపలేదు. మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. క్లియర్ గా ఇండియా మ్యాప్ ఒక రకంగా ఉంటుంది, బట్ ఈ మ్యాప్ లో యుఎస్ పసిఫిక్ కమాండ్ మ్యాప్ లో, అమెరికా రిలీజ్ చేసిన ఈ మ్యాప్ లో POK ఇండియాలో లేదు. సార్, ఈ కశ్మీర్ విషయంలో అమెరికా వైఖరి ఏంటి సార్? POK కానీ అక్సాయ్ చిన్ కూడా మన ఇండియాలో చూపలేదు. సో అంటే చైనాకు కూడా ఎంత రాజీ పడ్డారనడానికి దీనికి ఉదాహరణ. సో ఇదేమి కొత్త కాదు అమెరికాకు. ఇప్పుడు పాకిస్తాన్ తో ట్రంప్ పూర్తిగా అలైన్ అయ్యాడు. మీకు ఐ లవ్ పాకిస్తాన్ అనడమే కాదు, పాకిస్తాన్ ప్రభుత్వము అమెరికాతో, అమెరికన్ కంపెనీతో క్రిప్టో డీల్ కుదుర్చుకుంది. ఆ కంపెనీలో 60% పార్ట్నర్స్ ట్రంప్ ఫ్యామిలీ. అంటే ట్రంప్ ఫ్యామిలీ బిజినెస్ ఇంట్రెస్ట్లను పాకిస్తాన్ ప్రమోట్ చేస్తుంది. అలాగే మీకు పాకిస్తాన్ చైనా నిర్మిస్తున్న గాదర్ పోర్టుకు సమీపంలో బెలూచిస్తాన్ లో మరో పోర్టు నిర్మించుకోవటానికి పాకిస్తాన్ అమెరికాకు ఆఫర్ చేసింది. తర్వాత రేర్ ఎర్త్ మెటల్స్ అయితే ఒక బ్రీఫ్ కేసులో తీసుకెళ్లి చూపెట్టాడు ట్రంప్, ఇంకా ఈ రేర్ ఎర్త్ అన్ని మీకు ఇచ్చేస్తామని చెప్పి. పాకిస్తాన్ ఆయిల్ అండ్ గ్యాస్ సంపదను అమెరికాకు దారాదత్తం చేయడానికి ఒప్పుకున్నారు. సో అమెరికా ఇండియా పాకిస్తాన్ మినరల్ ఫోరం అని ఒక మీటింగ్ పెట్టి దాంట్లో అమెరికన్ కంపెనీలు ఆహ్వానించారు. అంటే ఒకవైపు చైనాతో, మరోవైపు అమెరికాతో డబుల్ గేమ్ ఎఫెక్టివ్గా ఆడుతోంది పాకిస్తాన్. సో అటు చైనాతో క్లోజ్ రిలేషన్, ఇటు అమెరికాతో కూడా క్లోజ్ రిలేషన్. అమెరికాకు అదేం అభ్యంతరం లేదు, ఎందుకంటే రేపు అవసరం వస్తే చైనాతో రాజీకి పాకిస్తాన్ను వాడుకుంటుంది. చాలా మందికి అర్థం కాదు ఇది. అదేంటి పాకిస్తాన్ చైనా క్లోజ్ కదా, మళ్ళీ అమెరికా క్లోజ్ ఏంటి, అమెరికాకి చైనాకు పడదు కదా అని అనుకుంటారు. అందులో లాజిక్ ఏంటంటే
రేపు ఎప్పుడైనా చైనాతో చర్చలు, చైనాతో రాజీ అన్నప్పుడల్లా పాకిస్తాన్నే వాడుకుంటుంది అమెరికా. ఇప్పుడే కాదు, కోల్డ్ వార్ పీరియడ్ లో కూడా 70s లో ప్రెసిడెంట్ నిక్సన్, హెన్రీ కిస్సింజర్ పాలసీలు మార్చుకొని సోవియట్ కు వ్యతిరేకంగా చైనాను కలుపుకోవాలని నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా అమెరికా చైనాలను కలిపింది పాకిస్తానే. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ పైన అమెరికా వార్లో కూడా ఫ్రంట్ లైన్ అలైగా పాకిస్తాన్, అప్పుడు కూడా పాకిస్తాన్ డబుల్ గేమ్ ఆడింది, అది అమెరికాకి తెలుసు డబుల్ గేమ్ ఆడుతుంది. ఇటీవల ఆఖరికి వెస్ట్ ఏషియా వార్ ఎండింగ్ లో కూడా పాకిస్తానే ప్రధాన మీడియేటర్. తుర్కీ, ఈజిప్ట్, సౌదీ అరేబియా, ఖతార్లు సైడ్ రోల్ ప్లే చేసిన ప్రధానమైన పాత్రధారి పాకిస్తానే. ఈ ఒప్పందానికి కూడా ఫస్ట్ అనౌన్స్ చేసింది పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టరే. సో అందువల్ల ఇప్పుడు అమెరికా స్కీమ్ ఆఫ్ థింగ్స్ లో పాకిస్తాన్ అత్యంత కీలక దేశమైంది. అందుకే అమెరికాకు వ్యతిరేకంగా వైఖరి తీసుకుంటున్నాడు కనుక ఇమ్రాన్ ఖాన్ ఆర్మీతో కలిసి అమెరికన్ ఏజెన్సీలు పదవి నుంచి తొలగించాయి. ఈవెన్ బయటికి కూడా వచ్చాయి. అమెరికన్ డిప్లొమాట్లు పాకిస్తాన్ వాళ్ళు మాట్లాడుకున్న మాటలు కూడా బయటకు వచ్చాయి. క్లియర్ గా ఇమ్రాన్ ఖాన్ పక్కకు పడేశారు కూడా, తమ ఇంట్రెస్ట్లకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ వార్ ప్రారంభమైన రోజు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ క్రెమ్లిన్ లో ఉన్నాడు, ప్రెసిడెంట్ పుటిన్తో ఉన్నాడు. సో అందువల్ల క్లియర్ గా పాకిస్తాన్ ప్రియారిటీ ఇన్ అమెరికన్ స్కీమ్ పెరిగింది. అందుకే ఇవాళ కాశ్మీర్ ను ఇండియాకు లో కాదని అమెరికా చెప్తోంది. అందువల్ల అది కూడా సింబాలిక్ కాదు, మీరు ఇవన్నీ కలిపి చూడాలి. ఆల్రెడీ ఇండో పసిఫిక్ గా ఉన్న యుఎస్ పసిఫిక్ కమాండ్ పేరు మార్చేసి యుఎస్ పసిఫిక్ కమాండ్ చేశారు. మ్యాప్ లో పిఓకేను పక్కకు తీసేశారు. సో ఇదొక క్లియర్ ఇండికేషన్ ఏంటి, ఇండియాకు వ్యతిరేకంగా ట్రంప్ ప్రభుత్వ వైఖరి స్పష్టమవుతుంది. అన్ఫార్చునేట్లీ మన ప్రభుత్వం ఇది అర్థం చేసుకోవడం లేదు. ఇంకా ట్రంప్ ఒక గ్రేట్ ఫ్రెండ్ గా వ్యవహరిస్తుంది. ఎస్, వీ నీడ్ అమెరికాతో మంచి సంబంధాలు ఉండాలి, దాంట్లో ఎవరికీ డిస్ప్యూట్ లేదు. ఇప్పుడు మనమే ఎవరము, రష్యాకు అమెరికాకు మంచి సంబంధాలు లేవా, చైనాకు అమెరికాకు సంబంధాలు లేవా? సో చైనాకు అమెరికాకు ఉన్న రైవలరీ కన్నా మనకు అమెరికాకు రైవలరీ ఉందా? వీ నీడ్ అమెరికా నీడ్స్ ఇండియా, దాంట్లో డిస్ప్యూట్ లేదు. కానీ మన ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీని వదిలేసి అమెరికన్ ఇంట్రెస్ట్లకు ఎలైన్ చేస్తున్నారే, అదే ప్రమాదకరం. ఇది మోడీ ప్రభుత్వంలో మరింతగా పెరిగింది. వాస్తవంగా గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ప్రారంభమైంది ఈ టిల్ట్. ఇప్పుడు ఒక పతాక స్థాయికి చేరుకుంది. కంప్లీట్ గా మనం అమెరికన్ ఇంట్రెస్ట్లతో ఎలైన్ అవుతున్నాం. అది వెస్ట్ ఏషియాలో ఇజ్రాయెల్తో కలవడం కానీ, ఇరాన్తో తెగదెంపులు చేసుకోవడం కానీ, మనము రష్యన్ ఆయిల్ విషయంలో మొదట్లో చూపిన రెసిస్టెన్స్ చూపెట్టకపోవడం కానీ, ఇవన్నీ క్లియర్ ఇండికేషన్ ఏంటంటే వీఆర్ ఇండియాస్ ఫారెన్ పాలసీని, ఇండియా స్ట్రాటజిక్ పాలసీని అమెరికన్ ఇంట్రెస్ట్ తో అలైన్ చేస్తున్నాం. కానీ అమెరికా ఏం చేస్తుంది, మనను బదిలేసి పాకిస్తాన్ పట్టుకుంటుంది. ఇప్పటికైనా మన ప్రభుత్వానికి అర్థం కావాలి. ఇప్పుడు తీవ్రమైన అదే మనం ఇప్పుడు మెక్సికోను, టెక్సాస్ను అమెరికాలో కాకుండా మెక్సికోలో చూపామనుకోండి, అమెరికా ఒప్పుకుంటుందా? టెక్సాస్ కూడా ఒకప్పుడు మెక్సికో ప్రాంతమే కదా, కాలిఫోర్నియాలో చాలా ప్రాంతం మెక్సికోదే కదా. మరి అమెరికాలో కాకుండా కాలిఫోర్నియాను మెక్సికోలో చూపెడితే ఒప్పుకుంటుందా అమెరికా? ఎలా మరి అమెరికన్ భూభాగాలోమో అమెరికాలోనే చూపాలి, ఇండియా భూభాగాన్ని ఇండియాలో చూపెట్టకపోతే వేర్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ క్రిటిసిజం ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్? ప్రైమ్ మినిస్టర్ అక్కడే ఉన్నాడు కదా, అనాలి కదా. అదే మెక్సికో చిన్న దేశం, మనతో పోలిస్తే బలహీనమైన, చిన్నదంటే జాగ్రఫీ కాదు నేను చెప్పేది, ఎకనామిక్ గా చూస్తే ఇండియా కన్నా బలహీనమైన దేశం. అలాంటి మెక్సికో, గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు మారుస్తాను ట్రంప్ అంటే, గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా పేరు మారుస్తాను, వాట్ ఏ బ్యూటిఫుల్ నేమ్ అన్నాడు. అంటే వెంటనే మెక్సికన్ ప్రైమ్ మినిస్టర్ ఏమన్నా తెలుసా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని పేరు మార్చేస్తే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ మెక్సికో అని పెడితే వాట్ ఏ బ్యూటిఫుల్ నేమ్ అన్నది. అది కానీ ఎంత మరి మెక్సికో తన ఎక్స్పోర్ట్స్ కొరకు టోటల్ గా అమెరికా పైన ఆధారపడుతుంది అయినా కూడా అన్నారు. కానీ వేర్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ స్టాండ్ ఆఫ్ ఇండియా? ప్యాట్రియాటిక్ ఇండియన్ కడుపు మండదా, గుండెలు మండవా? ఏంటి దుర్మార్గం కదా. కాశ్మీర్ మళ్ళీ మనం చెప్పాలి, అమెరికాకు కాదు, ప్రపంచమే కాదు, విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్పాలి. కాశ్మీర్ ఇస్ అన్ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. కాశ్మీర్ అంటే ఇండియా ఆధీనంలో ఉన్న జమ్మూ కాశ్మీరే కాదు, పాక్ ఆక్రమిత కాశ్మీర్, ముజఫరాబాద్, గిల్గిట్, బల్తిస్తాన్ ఇవన్నీ కూడా మనయే, అందులో డిస్ప్యూటే లేదు. పాకిస్తాన్ అక్యుపైడ్ కాశ్మీర్ ఈజ్ ఆల్సో ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. భారతదేశం కాశ్మీర్ అన్న పదం వాడినప్పుడు
జమ్మూ కాశ్మీర్ అనే పదం వాడినప్పుడు ఇట్ ఇంక్లూడ్స్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, అది మనకు గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఎప్పుడైనా కాశ్మీర్ అంటే మన దృష్టిలో మన కాశ్మీరే కాదు, పాక్ ఆక్రమణలో అధీనంలో ఉన్న కాశ్మీర్ కూడా మనదే. సో అందువల్ల మన భూభాగాన్ని తీసుకెళ్లి మనకు కాకుండా చెప్తా అంటే ఎట్లా అంగీకరిస్తాం? సో కాశ్మీర్ ఇస్ అన్ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో విడదీయరాని భాగం కాశ్మీర్. కాశ్మీర్ అంటే భారత అధీనంలో ఉన్నదే కాదు, పాక్ ఆక్రమణలో ఉన్నది కూడా. ఇది మొదటిది. జమ్మూ కాశ్మీర్ భారత్ లో విలీనం అనేది కంప్లీట్ అండ్ ఇర్రివర్సిబుల్. మిస్టర్ ట్రంప్ అర్థం చేసుకో, ఇట్ ఈస్ కంప్లీట్ అండ్ ఇర్రివర్సిబుల్. జమ్మూ కాశ్మీర్ భారత్ లో విలీనం కావడం సంపూర్ణము, వెనక్కు తిరగటానికి వీలు లేనిది, అది గుర్తుపెట్టుకోవాలి. 3, జమ్మూ కాశ్మీర్ ఇష్యూ పైన వీ విల్ నాట్ ఎలో థర్డ్ కంట్రీ టు ఇంటర్వ్యూన్. మూడో దేశం జోక్యాన్ని తీర్చేసే ప్రసక్తే లేదు. ఏమైనా చర్చిస్తే పాకిస్తాన్ తో చర్చిస్తాం. ఎందుకు చర్చిస్తాం? పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎప్పుడు అప్పచెప్తామని చర్చిస్తాం, అంతకుమించి ఏం లేదు. అక్కడ కూడా చర్చ. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఎప్పుడు మాకు అప్పచెప్తావు, గౌరవంగా అప్పచెప్తావా, లేక మేము ఇతరత్ర మార్గాలు చూడాలా అని మాత్రమే పాకిస్తాన్తో చర్చిస్తాం. అందువల్ల ఈ కహానీలు మార్చి పాకిస్తాన్తో ప్రేమాయణం చేస్తే చేసుకోవచ్చు, దానికి అభ్యంతరం లేదు ట్రంప్కు. కానీ గుర్తుపెట్టుకోవాలి, ఒక దివాళాకోరు దేశం, ఒక పనికిమాలిన దేశం, అసలు సైన్యవాధీనంలో ఉన్న దేశం అమెరికా ఎంత గొప్ప దేశం, ఎంత గొప్ప ప్రజాస్వామ్యం, ఎంత గొప్ప టెక్నాలజీ ఉన్న దేశం, ఎంత ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్తున్న కంట్రీ, ఇలాంటి దివాళాకోరు దేశం ఒక టెర్రరిస్ట్ కంట్రీతో మీకు ఏంటండి ఫ్రెండ్షిప్? డెమోక్రటిక్ నేషన్, ఒక స్ట్రాటజిక్ బ్రిలియన్స్ ఉన్న దేశం, టెక్నాలజీలో ఒక అద్భుతాలు చేస్తున్న దేశం, భారత్ దేశాన్ని వదిలేసట దివాళాకోరు పనికిమాలిన దేశంతో మీ సంబంధాలు. ఇంతకన్నా అన్యాయం ఇంకోటి ఉంటుందా? పాకిస్తాన్ అదే అన్నారు చూడు, బావ కళ్ళల్లో ఆనందం కొరకని. పాకిస్తాన్ కళ్ళల్లో ఆనందం కొరకు, ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ కళ్ళల్లో ఆనందం కొరకు కాశ్మీర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇండియాలో కాకుండా చూపితే ట్రంప్ కళ్ళల్లో ఆనందం కావచ్చు, కానీ ప్రతి దేశభక్తియుత భారతీయుని కళ్ళల్లో తెగువ ఉంటది, కోపం ఉంటది, ఆగ్రహం ఉంటది, ఆత్మాభిమానం ఉంటది. ఏం మజాకాడుతున్నారా? మన అమెరికాలో ఉన్నాయో భూభాగాలు, బెలూచిస్తాన్ పాకిస్తాన్ లో ఉంటుందో ఉండదో మొదలు తేల్చుకోమనండి. ఖైబర్ పఖ్తూన్ఖ్వా పాకిస్తాన్ లో ఉంటుందో ఉండదో తేల్చుకోమనండి. సింధు పాకిస్తాన్ లో ఉంటుందో ఉండదో మొదలు ట్రంప్ తేల్చుకోమనండి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ప్రజలు తిరగబడుతున్నారు, మాకు ఈ పనికిమాల దేశం అవసరం లేదని చెప్పి. అది మర్చిపోయి పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇండియాలో కాదు అంటే వీళ్ళెవరు? ట్రంప్ డిసైడ్ చేస్తారు. ఇక్కడ ట్రంప్ డిసైడ్ చేస్తే మనం ఎందుకు కూరుకుంటాం? అందువల్ల ట్రంప్ ఒకవైపు కెనడాను కలుపుకుంటా అంటాడు, మెక్సికోను కలుపుకుంటా అంటాడు, వెనజులాను కలుపుకుంటా అంటాడు, క్యూబాను కలుపుకుంటా అంటాడు, ఇండియాలో ఉన్న భూభాగాలను పక్కకు తీస్తా అంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? ఇండియన్ గవర్నమెంట్ అండ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ షుడ్ రెస్పాండ్ ఇన్ ద స్ట్రాంగెస్ట్ పాసిబుల్ టర్మ్స్. ఎక్కడో ఒక చోట మనం గట్టిగా ఉండకపోతే డెడ్ ఎకానమీ అన్నా పడ్డాం, బిగ్గెస్ట్ టారిఫ్ అబ్యూజర్ అన్నా పడ్డాం, రష్యన్ ఆయిల్ మనం ఒక్కడమే కొంటున్నాం అన్నా పడ్డాం, ఎన్ని అన్నా పడుకుంటూ కూర్చుంటే ఇలాగే మాట్లాడతారు కదా. ఆఖరికి కాశ్మీర్ కూడా మనది కాదంటాడు. మోదీతో భేటీ సందర్భంగా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. శ్వేత సౌధంలో నేనున్నంత కాలం వారికి మంచి మిత్రుడు ఉన్నట్టే అని చెప్పేసి ఫస్ట్ బైట్ ప్లే recently caused trouble, concern in India. How would you like to assure people of India? Well, I said it. As long as I'm president, we have a great. They have a great friend in the White House. I don't know where there might have been a trouble. I don't think so. I can tell you, everyone here, they love India. They have tremendous respect for this man. Your decisions recently caused trouble. సార్, వైట్ హౌస్ లో ట్రంప్ ఉన్నంత కాలం భారత్ కి మంచి మిత్రుడు ఉన్నట్టే అంటూ ఉన్నారు సార్. వైట్ హౌస్ లో ట్రంప్ ఉంటే భారత్ కు మంచిదా కాదా అనేది కదా. మంచి మిత్రుడు కనుకనే ప్రపంచంలో ఏ దేశం పైన వేయనంత టారిఫ్ ఇండియా పైన వేసాడు. మంచి మిత్రుడు కదా మనకు. 50% టారిఫ్ వేసాడు. చైనా పైన కూడా 30%. ఏ కంట్రీ పైన వేయనంత టారిఫ్ మన పైన వేసాడు. ఎందుకు? మనకు మంచి మిత్రుడు కదా. 2, మనము ఇరాన్ నుంచి ఆయిల్ కొనుక్కుంటే మనమే కాదు చైనాకు ఉన్నది. చైనాని ఏమనలేదు, మనని అన్నాడు. అమెరికా ఒత్తిడికి మనము ఇరాన్ నుంచి ఆయిల్ కొనడం మానేసాం. చెబహర్ పోర్ట్ నుంచి దాదాపు తగ్గించేసాం. అందుకే మనకు మంచి మిత్రుడు కదా. అందుకే మన ఇంట్రెస్ట్లను కాపాడాడు కదా. రష్యా నుంచి ఆయిల్ కొంటానంటే మన పైన భయంకరమైన ఆంక్షలు విధించాడు. ఎందుకు? మనకు మంచి మిత్రుడే కదా. రష్యా నుంచి S-400 మిసైల్
డిఫెన్స్ సిస్టమ్ కొంటా అంటే కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీ త్రూ శాంక్షన్స్ యాక్ట్, కార్సా చట్టం కింద ఆంక్షలు పెడతానని బెదిరించాడు. మన ఎగుమతులను అనేక రూపాల్లో అడ్డుకున్నాడు. ఇటీవల కూడా రైస్ ఎగుమతుల్ని కూడా అడ్డుకుంటానని ప్రకటించాడు. మన అమెరికా కాటన్ దిగుమతులకు ఇండియా బారుగా ద్వారాలు తెరవాలని తెచ్చాడు. పాకిస్తాన్, ఐ లవ్ యూ పాకిస్తాన్ అంటూ అసీం మినిట్తో కలిపి డ్యూయట్లు పాడుతున్నాడు. చైనా గల్వాన్ లోయలో మన పైన దాడి చేస్తే కనీసం చైనా పైన ఆంక్షలు కూడా విధించలేదు. ఆపరేషన్ సింధూర్లో మనకు మద్దతుగా రాలేదు. పహల్గాం దాడుల్లో కూడా పాకిస్తాన్ పేరు పెట్టి ఖండించడానికి కూడా సిద్ధపడలేదు. మన మిత్రుడు కదా, మంచి మిత్రుడు కదా. సో అందుకే ఇన్ని రకాలుగా బెనిఫిట్ చేస్తున్నాడు. H1B వీసాలు 71% ఇండియన్స్ ఆర్ బెనిఫిషరీస్ కనుక దానిపైన మనకు $1,00,000 పెనాల్టీ వేస్తా అంటున్నాడు. ట్యాక్స్ వేస్తా, అమెరికన్ కోర్ట్ భాషలో చెప్పాలని ట్యాక్స్ వేస్తా అంటున్నాడు. మన పిల్లలు అక్కడ ఎంఎస్ చేశాక ఓపీటీ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రేడింగ్ పేరిట ఉండే అవకాశాన్ని తీసేస్తా అంటున్నాడు. మన గ్రీన్ కార్డు ఉన్నా కూడా మీరు సేఫ్ గా ఉన్నట్టు కాదు అని చెప్పి హెచ్చరిస్తున్నాడు. మన దేశంలో మన దేశస్తులు ఇల్లీగల్ గా అమెరికాలో ఉన్నారన్న పేరిట అది క్రైమ్, వాళ్ళు క్రైమ్ చేసినట్టుగా చెప్తూ వాళ్ళకి వేడీలేసి అవమానకరంగా విమానాలు ఎక్కించి అమృత్సర్కు పంపించాడు. మనకు వ్యతిరేకంగా పాకిస్తాన్తో ఎకనామిక్ అండ్ మిలిటరీ రిలేషన్స్ పెంచుకుంటున్నాడు. అందుకు మనకు ఇండో పసిఫిక్ పేరు 2018లో తన హయాంలోనే చేరిస్తే ఇప్పుడు ఆ ఇండో అన్న పదం తీసేస్తున్నాడు. ఇన్ని రకాలుగా మనకు బెనిఫిట్ చేస్తున్నాడు కదా వైట్ హౌస్ లో ఉండి. సో ఇప్పుడు చెప్పండి, ఇలా డెడ్ ఎకానమీ అంటూ ఇండియాను అవమానిస్తున్నాడు. రష్యాతో కలిపి దూకండి సముద్రంలో అంటున్నాడు. మన నావికుల్ని అన్యాయంగా అమెరికా, అసలు అది మర్కంచి వాణిజ్య నౌకలది, మిలిటరీ షిప్స్ కాదు, ఇరాన్కు పోవడం లేదు, ఇరాన్ నుంచి రావడం లేదు, అయినా వాటిపైన అటాక్ చేసి మన నావికుల్ని చంపారు. అయ్యా ఇది చంపారు అన్యాయము అంటే వాళ్ళ అమెరికా ఫారెన్ మినిస్టర్ అంటాడు బరాబర్ చంపుతామంటున్నాడు. నో సంతాపం, రిగ్రెట్ ఏమీ లేదు. ఎందుకంటే మనకు మంచి ఫ్రెండ్ కదా వైట్ హౌస్ లో. సో అందుకొరకే ఇండియాలో పహల్గామ్ లో రక్తం చిందించిన దుర్మార్గుడైన అసీం మునీర్కు మై ఫేవరైట్ ఫీల్డ్ మార్షల్ అంటూ అతనికి ఎక్కడి లేని గౌరవాన్ని వైట్ హౌస్ లో ఇచ్చాడు. భారతదేశం పైన అణ్వస్త్రాలు ఎక్కువ పెట్టానని చెప్పిన అసీం మునీర్కు అమెరికా హైయెస్ట్ ప్రియారిటీ ఇస్తోంది. ఇవన్నీ కూడా అమెరికాలో వైట్ హౌస్ లో ట్రంప్ ఉన్నందుకే కదా మనకు అనుకూలంగా జరుగుతున్నాయి కదా ఇవన్నీ. విశాఖపట్నంలో జరిగిన మన నావల్ ఫ్లీట్ లో భారత్ ఆహ్వానం మీదకు వచ్చినటువంటి ఇరానియన్ షిప్ ను కనీసం భారత్ సెంటిమెంట్ కూడా గౌరవించకుండా హిందూ మహాసముద్రంలో దాన్ని ముంచేశారు. ఎన్ని రకాలుగా మన లాభాలు చేస్తున్నాడండి, ఒక్కటా రెండా. సో మన స్ట్రాటజిక్ చబార్ పోర్టు మనము పాకిస్తాన్ బైపాస్ చేస్తూ ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ మీదుగా సెంట్రల్ ఏషియాకు వెళ్లే కీలకమైన చబార్ పోర్టు పైన అంతకు ముందు వేవర్ ఇచ్చాడు, అది కూడా ఇప్పుడు తీసేశాడు. తర్వాత మీకు డెవలప్డ్ కంట్రీస్ కిందేటువంటి ఒక ట్రేడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఆంక్షలు లేకుండా ట్రేడ్ అడ్వాంటేజ్ 1970s లో ట్రేడ్ యాక్ట్ అది. ఆ యాక్ట్ కింద ఇండియాకి ఇచ్చినటువంటి బెనిఫిట్లు తొలగించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని రకాలుగా మన బెనిఫిట్ చేశాడండి. మామూలుగా కాదు, మన ప్రైమ్ మినిస్టర్ దైవదూత అంటున్నాడు ఇన్ని చేసి. మనం ఆ సారి సరిపోతుంది కదా మనకు. మన ప్రైమ్ మినిస్టర్ దైవదూత అన్నందుకు మనం పులకరించిపోయి ఆ ట్రంప్ ఏం చేసినా ఒప్పుకోవాలి. అందుకే వైట్ హౌస్ లో ట్రంప్ ఉన్నంత కాలం ఇండియాకి ఫ్రెండ్ లేడు. మోడీకి ఫ్రెండ్ ఉంటే మనం అది మోడీ చెప్పాలి. ఇండియాకి అయితే ఫ్రెండ్ లేడు. మోడీ మై గ్రేట్ ఫ్రెండ్ అంటుంటాడు. కానీ గ్రేట్ ఫ్రెండ్ గా ఇండియాకి చేసింది ట్రంప్. ఇప్పుడు ఇన్ని చెప్పాను నేను, మనకు అన్యాయంగా చేసింది, మనకు అన్యాయంగా చేసిన ఇన్ని అంశాలు చెప్పాడు. ఆఖరికి వెస్ట్ ఏషియా వార్ లో కూడా మన రోల్ ఏమీ లేదు, పాకిస్తాన్ పట్టుకొని తిరిగాడు. సో ఇన్ని రకాలుగా మనను అవమానిస్తే మనము ఇంకా మనకు వైట్ హౌస్ లో నేనున్నంత కాలం ఇండియాకు మంచి ఫ్రెండ్ ఉంటే షోమి. సో ఎక్కడ ఇప్పుడు ట్రేడ్ డీల్ మనకు అనుకూలంగా ట్రేడ్ డీల్ ఉందా చెప్పండి. సో మనం అనేక రకాలు మాట్లాడుకున్నాం, మళ్ళీ మాట్లాడతాం. సో ఇంత ఏకపక్షంగా మన పైన దాడులు చేస్తుంటే ఇవాళ పాకిస్తాన్ సబ్మెరైన్ బంగాళాఖాతంలోకి వస్తుంది. అమెరికా మాట్లాడలేదు. 1971 వార్ తర్వాత ఫస్ట్ టైం ఈ 50 ఏళ్ల తర్వాత
పాకిస్తాన్ జలంతర్గాములు బే ఆఫ్ బెంగాల్లో మోహరిస్తున్నారు. అయినా అమెరికా దానికి అడ్డు చెప్పదు. మరి అమెరికా యుఎస్ పసిఫిక్ కమాండ్ ఏం చేస్తుంది? నిద్రపోతుందా? సో యుఎస్ పసిఫిక్ కమాండ్ చీఫ్ ఓపెన్ గానే పాకిస్తాన్ అప్రిషియేట్ చేశాడు, మా గ్రేటెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాడు. సో ఇంత జరుగుతున్నా కూడా ఇంకా వైట్ హౌస్ లో నేనున్నంత కాలం ఇండియాకి ఫ్రెండ్ అంటే ఎట్లా? భారత్పై ఎవరైనా దాడి చేస్తే సహాయంగా మేము వస్తాము, మేము ఉంటాము అంటూ ఉన్నారు సార్ డొనాల్డ్ ట్రంప్. సరే ఆ బయట కూడా ప్లే చేయండి. And the United States, sorry, I'm speaking, I won't. That's okay. Can you speak to the defense relationship between India and the United States? I think it's a great relationship. I can tell you this, without having a contract, we don't have a contract, you have to write contract. But if they were attacked, we would be there to help them. How is that? Is that a good statement? Okay, come on, man. రైట్ సార్, ఎవరైనా దాడి చేస్తే మేము సహాయంగా వస్తాము అంటూ ఉన్నారు. నిజంగా ట్రంప్ సహాయం చేస్తారు? ఎవరైనా దాడి చేస్తే సహాయంగా వస్తారంటున్నాడు. అమెరికాలో దాడి చేస్తే నేను చేయను అంటలేడు. ఇప్పుడు ఏ దాడో మనకు తెలియదు. వాణిజ్య దాడా మిలిటరీ దాడా చెప్పలేదు. వాణిజ్య దాడి అయితే అమెరికాలో చేస్తోంది. కొత్తగా వేరేటోళ్ళు చేయాల్సిన అవసరమే లేదు. 50% టారిఫ్ విధించి చైనా కన్నా ఎక్కువ, పాకిస్తాన్ కన్నా ఎక్కువ ఇండియా పైన టారిఫ్ విధించి ఇండియా పైన దాడి చేశాడు. వేరేటోళ్ళు ఎవరు దాడి చేశారు? నిజంగానే కదా, చైనా గల్వాన్ లోయ ప్రాంతంలో 20 మంది భారతీయ సైనికులను చంపేస్తే అడ్డగా వచ్చిండ ట్రంప్. కనీసము ఆంక్షలను విధించాడు. యునైటెడ్ నేషన్లో ఒక తీర్మానం పెట్టాడు చైనా దాడి ఖండిస్తూ. మరి చైనా పట్ల ఎందుకంత మెతక వైఖరి అనుసరించాడు? సో ఇండియా చైనా ఘర్షణలోనే మనకు అనుకూలంగా రానివాడు ఇండియా పాకిస్తాన్ ఘర్షణలో వస్తాడా? పోనీ ఎప్పుడు వచ్చాడు చెప్పండి? 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అప్పుడు అమెరికన్ 7వ నౌకాదళం 7th ఫ్లీట్ మన విశాఖపట్నం పైన దాడి చేస్తానికి ఇండియా వైపు వస్తుంటే అప్పటి సోవియట్ యూనియన్ హెచ్చరిస్తే వెనక్కు తిరిగారు. హిస్టరీ అది. పోనీ అది హిస్టరీ ఇప్పుడు కాదు అనుకుంటే, ఇన్నగా మన జరిగిన ఆపరేషన్ సింధూర్లో నువ్వేం చేశావు చెప్పండి? రెసిస్టెంట్ ఫ్రంట్ అని ఒక కొత్త దుకాణంతో పాకిస్తాన్ వాడు టెర్రరిస్ట్ దాడులు చేస్తే ఆ సంస్థ పేరు పాకిస్తాన్ పేరు పెట్టి ఖండించడానికి కూడా అమెరికా అంగీకరించలేదు కదా. సో ఆపరేషన్ సింధూర్ అప్పుడు మనకు సహకరించాడా? ఏం సహకరించాడు చెప్పండి? పైగా మనకు వ్యతిరేకంగా వ్యవహరించడమే కాకుండా యుద్ధం ఆపించాడు అని తానే గొప్పలు చెప్పుకున్నాడు. సో వేటిడ్ ఇండియా అటాక్ చేస్తే సహకరించడానికి ఎప్పుడు వచ్చాడు, ఎక్కడ వచ్చాడు చెప్పాలి కదా. ఇప్పుడు పాకిస్తాన్, సౌదీ అరేబియా, అమెరికా మిత్ర దేశాలు రెండు కూడా వాళ్ళ మధ్య నాటో తరహా డిఫెన్స్ అగ్రిమెంట్ కుదిరింది కదా. అంటే ఒక దేశం పైన దాడి చేస్తే మరో దేశం పైన దాడి చేసినట్లని. ఇటీవల ఆపరేషన్ సింధూర్లో తుర్కీ నాటోలో సభ్య దేశం, అమెరికా మిత్ర దేశం పాకిస్తాన్కి మద్దతుగా నిలిచింది కదా. మనకెక్కడ మద్దతుగా వచ్చాడు? సో ఏ విషయంలో మనకు దాడి చేస్తే వస్తాడనుకుంటే అంతకన్నా అమాయకత్వం ఏం లేదు. అమెరికా ఎక్కడైనా తన ఇంట్రెస్ట్లకు అనుగుణంగానే వ్యవహరిస్తుంది. మిత్ర దేశమైన డెన్మార్క్ లో భాగమైన గ్రీన్లాండ్ పైన అటాక్ చేస్తా అంటున్నాడు కదా. యూరోప్ అమెరికా మిత్ర దేశం. యూరోప్ పట్ల అమెరికా ఎలా వ్యవహరిస్తోంది? నాటోలోని సభ్య దేశాల పట్ల అమెరికా ఎలా వ్యవహరిస్తోంది? కెనడానైతే ఏకంగా అమెరికాలో కలుపుకుంటానని హెచ్చరిస్తున్నాడు కదా. జపాన్ లాంటి దేశం, సౌత్ కొరియా లాంటి మిత్ర దేశాలపైన ఆంక్షలు పెడుతున్నాడు కదా. సో తన మిత్ర దేశాలపైనే సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అమెరికన్ ఫారిన్ పాలసీలో కీలకమైనది ట్రాన్స్ అట్లాంటిక్ అలియన్స్, అమెరికా యూరోప్ అలియన్స్. సో అక్కడే సహకరించేది. ఉక్రెయిన్ పైన రష్యా దాడి చేస్తే ఏం సహకరిస్తున్నాడు ట్రంప్? ఉన్న సహకారాన్ని కూడా విడ్రా చేసుకున్నాడు కదా. సో ఉక్రెయిన్ విషయంలో సహకరించిన వాడు ట్రంప్కు మా ఇండియాకి సహకరిస్తాడా? ఆ ఉన్న పేరు కూడా మార్చాడు. ఇండో పసిఫిక్ కమాండ్ నుంచి దాని పేరు ఇండియా పేరే తీసేశాడు కదా. ఒకప్పుడు 2018లో ఈ ఇండో పసిఫిక్ ఆ పేరు మార్చినప్పుడు ఏమన్నాడు? బాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా అన్నాడు కదా. ఇప్పుడు మరి బాలీవుడ్ ఎందుకు డిజైన్ చేసుకుంటున్నాడు ఇండియాను? సో ఇంత మన పైన దాడి చేసిన అసీం మునీర్ మై ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ అంటున్నాడు కదా. ఇండియాలో పహల్గామ్లో మన అమాయకులైన భారతీయుల పైన చంపి నా దుర్మార్గుడు కదా అసీం మునీర్. అలా అసీం మునీర్ వైట్ హౌస్ లో విందిచ్చి గౌరవం ఇచ్చి దాడి చేసినట్ట
అసీం నేను చెంప చెల్లు అనిపించాలి కదా, నువ్వు ఇండియా పైన ఎందుకు పోయావు, పహల్గామ్లో ఎందుకు తీవ్ర దాడులు చేయించావు. కానీ చేశాడా ట్రంప్, అది కౌలించుకున్నాడు కదా అసీం నేను. ఎందుకు మాటలకు చేతులకు ఇంత తేడా ఉంటే ఎట్లా? మోదీ ప్రధానిగా ఉన్నంత కాలం భారత్కు సహాయం చేస్తాము అంటూ ఉన్నారు ట్రంప్. Sorry, I'm speaking. I won't. That's okay. Can you speak to the defense relationship between India and the United States? I think it's a great relationship. I can tell you this, without having a contract, we don't have a contract, you have to write contract. But if they were attacked, we would be there to help them. How is that? Is that a good statement? Okay, come on, man. If anybody attacks that man, we're going to be there. Now, if there's a new leader, I'm not sure about that. If there's a new leader, I don't know about that. But if they're attacked and he's the leader, we're going to be there to help. And the United States. కొత్త లీడర్ ఉంటే ఐఎమ్ నాట్ షూర్ అని అంటూ ఉన్నాడు సార్ ట్రంప్. అండ్ ఇంకొకటి, మోదీ అందాన్ని పొగిడారు, మోదీ దేవదూతలా ఉంటారని ప్రశంసించారు. ఒకవైపు చూస్తే మోదీపై ప్రశంసలు, మరోవైపు భారత్ పై అక్కసు. ఏంటి సార్ ట్రంప్ వ్యూహం ఏంటి? అండ్ ఇంకోటి, మోదీ ప్రధానిగా ఉంటేనే సహాయం చేస్తారా అంటే భారతీయ జనతా పార్టీలో ఇంక లీడర్ పిఎం అయినా లేకపోతే ఇంకో రాహుల్ గాంధీ అయినా సహాయం చేయరా? అంటే రెండు దేశాల మధ్య ఫ్రెండ్షిప్ వ్యక్తుల మధ్య ఫ్రెండ్షిప్ గా ఉండదు, దేశాల మధ్య ఫ్రెండ్షిప్ గా ఉంటది. ఇప్పుడు మనకు రష్యా ఫ్రెండ్షిప్ తీసుకున్నాం, సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు మనకు మంచి ఫ్రెండ్లీ కంట్రీ. సోవియట్ లో కమ్యూనిస్ట్ పాలన అంతమై క్యాపిటలిస్ట్ పాలన పుటిన్ నాయకత్వంలో వచ్చినా యాంటీ కమ్యూనిస్ట్ కదా పుటిన్. మన రిలేషన్షిప్ ఏం మారలే కదా, స్టిల్ రష్యా ఇస్ ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ ఇండియా. సో అంటే రెండు దేశాల సంబంధాలు వ్యక్తుల పరిధిలో ఉండదు, అది దేశాల సంబంధాలుగా ఉంటాయి. ట్రంప్ దృష్టిలో అది పర్సనలైజ్డ్ రిలేషన్షిప్, కానీ నెవర్. సో మోడీని పొగుడుతూ ఉంటాడు, మన వాళ్ళు ఖుషి అవుతుంటారు. చూడండి, మోడీని దేవదూత అన్నాడు. మోడీని దేవదూత అంటే సంతోషమే, మన ప్రైమ్ మినిస్టరే. కానీ భారతదేశాన్ని దేవభూమిగా అనకుండా నరకంగా ఎందుకు అంటున్నాడు అనేది పాయింట్ కదా. ఇది హెల్ అన్నాడు కదా. సో వెన్ ఇండియా ఇస్ హెల్, భారతదేశం ఒక నరకం అయితే దాని ప్రైమ్ మినిస్టర్ దేవదూత ఎట్లయితారు? దేవదూతలు నరకానికి ఉంటారా? సో నాకు చెప్పండి, ఇండియా ఇస్ ఎ డెడ్ ఎకానమీ అన్నప్పుడు మోడీ దేవదూత ఎట్లయితాడు? మన దేశాల ప్రైమ్ మినిస్టర్ కా మోడీ. అంటే దేవదూతలు పాలించే దేశము చచ్చిపోయిన దేశంగా ఉంటుందా? చచ్చిపోయిన ఆర్థిక వ్యవస్థగా ఉంటుందా? చచ్చిపోయిన ఆర్థిక వ్యవస్థగా దేశం ఉంటే ఆ దేశ ప్రైమ్ మినిస్టర్ దేవదూత ఎట్లయితాడు? కామన్ సెన్స్ ఉండాలి కదా దీనికి ఎక్కడైనా. అంటే మన 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 దేశంలో కూడా పాలకులు, ప్రభుత్వం, అధికారంలో ఉన్నవారు ఈ పొగడ్తలు చూసి మురిసిపోతుంటారు. ఎప్పుడు కూడా దేశానికి జరిగే ప్రయోజనాన్ని మనం అంగీకరించాలి తప్ప ప్రైమ్ మినిస్టర్ పట్ల ప్రేమగా మాట్లాడితే ఏమొస్తుంది? దీనికి మనం పడిపోకూడదు ఎప్పుడు కూడా. సో దీనికి పడిపోతే అది దేశం యొక్క స్ట్రాటజిక్ డెప్త్ లేనట్లు లెక్క. సో పర్సనల్ ప్రశంసలు ఓకే, సంతోషం, మన ప్రైమ్ మినిస్టర్నే గౌరవించాడు కనుక మన హ్యాపీ. కానీ అల్టిమేట్ గా మన దేశానికి ఏం చేస్తున్నాడు అన్నది పాయింట్ కదా. ఇప్పుడు మోడీ ప్రైమ్ మినిస్టర్ ఉండగానే కదా పాకిస్తాన్తో ఫ్రెండ్షిప్ పెరిగింది. మోడీ ప్రైమ్ మినిస్టర్ గా ఉండగానే కదా ఇండో పసిఫిక్ కమాండ్ నుంచి ఇండో పేరు తీసేశాడు. మోడీ ప్రైమ్ మినిస్టర్ గా ఉండగానే కదా డెడ్ ఎకానమీ అన్నాడు. మోడీ ప్రైమ్ మినిస్టర్ గా ఉండగానే ఇరాన్ నుంచి ఆయిల్ కొన్న మానేయమంటే మనోళ్ళు కొనడం మానేశారు. మోడీ ప్రైమ్ మినిస్టర్ గా ఉండగానే రష్యా ఆయిల్ కొంటే ఆంక్షలు విధించాడు. మోడీ ప్రైమ్ మినిస్టర్ గా ఉండగానే చైనాతో అమెరికా ట్రంప్ రాజీ పడుతున్నాడు. మోడీ ప్రైమ్ మినిస్టర్ గా ఉండగానే S-400 మిసైల్ డిఫెన్స్ కొంటానంటే ఆంక్షలు పెడతానన్నాడు. మోడీ ప్రైమ్ మినిస్టర్ గా ఉండగానే 50% టారిఫ్, ప్రపంచంలో ఎవరి మీద లేని టారిఫ్ మన మీద వేశాడు కదా. మోడీ ప్రైమ్ మినిస్టర్ గా ఉండగానే H-1B వీసాలకు $1,00,000 పెనాల్టీ పెట్టాడు కదా. మోడీ ప్రైమ్ మినిస్టర్ గా ఉండగానే భారతీయుల ఖైదీ బేడీలేసి పంపించాడు కదా. మోడీ ప్రైమ్ మినిస్టర్ గా ఉండగానే భారత నావికుల్ని అన్యాయంగా చంపేశాడు కదా. ఇవన్నీ మోడీ ప్రైమ్ మినిస్టర్ ఉండగానే జరిగింది కదా. మరి ఆ దైవదూతను ఉండగానే కదా నువ్వు ఇవన్నీ చేసింది. మరి భారత ప్రజలు, ఎందుకంటే ట్రంప్కు మన వాళ్ళు ప్రచారం చేశారు కనుక గ్రాటిట్యూడ్ ఉండొచ్చు. నేను ఓవర్సీస్ బీజేపీకి కూడా అప్కీ బార్ ట్రంప్ సర్కార్ అని చెప్పి క్యాంపెయిన్ చేశారు. హౌడీ మోడీ, నమస్తే ట్రంప్ అనే కార్యక్రమాలు చేసి ఎన్నికల సమయంలో ట్రంప్కు ఉపయోగపడ్డారు. భారత ప్రధానమంత్రి హౌడీ మోడీ మోడీ ట్రంప్లో ఉన్న వీడియోలను కూడా ట్రంప్ క్యాంపెయిన్ మెటీరియల్లో వాడి ఇండియన్ అమెరికన్ ఓటర్లు జనరల్ గా ప్రో డెమోక్రటిక్ ఇండియన్ అమెరికన్ ఓటర్లను తన వైపు తిప్పుకున్నారు గనక
మోడీ పరివారము, మోడీ అభిమానులు ట్రంప్కు మద్దతు ఇచ్చారు కనుక, ట్రంప్ గెలుపుకు ఉపయోగపడ్డారు కనుక ఆ గ్రాటిట్యూడ్ పర్సనల్ గా ఉండొచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్. ప్రైమ్ మినిస్టర్ గౌరవించడం సంతోషమే. భారత్ పట్ల ట్రంప్ వైఖరి ఏంటనేది ఇష్యూ కదా. సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. కూటమి ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. కాపులపై వివక్ష చూపిస్తూ ఉన్నారు, చిన్న చూపు చూస్తూ ఉన్నారు, లాకప్ డెత్ చేసి కాల్చి చంపేశారు, తగలబెట్టేశారు అంటూ ఈ టైప్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పరిస్థితి. ప్రొఫెసర్ గారు, ఒక రకంగా చూస్తే కాపు యాంగిల్ ని తీసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో సింగపూర్ పర్యటన ముగించుకుని హుటాహుటిన వచ్చిన చంద్రబాబు నాయుడు నిన్న ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకుని మాట్లాడారు. డీజీపీతో, అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్, కమిషనర్, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి కూర్చుని మాట్లాడారు. వెంటనే కూడా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నా సాయి కృష్ణను కస్టడీకి తీసుకుని చేశారు, లేకపోతే తర్వాత తగలబెట్టి చంపేశారు, ఈ టైప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ విషయంలో తక్షణం అతన్ని సస్పెండ్ చేయాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సీనియర్ ఐపీఎస్ తో విచారణకు ఆదేశించారు. దర్యాప్తు అధికారిగా రాజమండ్రి ఎస్పీకి ఆ బాధ్యతల్ని అప్పచెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. సార్, ఒక రకంగా పొలిటికల్ యాంగిల్ తీసుకుంది. చంద్రబాబు నాయుడు కూడా చాలా సీరియస్ అయినట్టు వార్తల్ని మనం చూడొచ్చు. ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనాన్ని మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఏంటి సార్ అసలు వివాదం ఏంటి? ఇది ఎందుకు కమ్యూనిటీ యాంగిల్ తీసుకుంది? పొలిటికల్ యాంగిల్, కాస్ట్ యాంగిల్ తర్వాత చర్చిద్దాం. అవి అక్కడ కాపు కులస్తుడే కాదు, ఎవరున్నా కూడా ఇలాగే స్పందించారు. అదొక మానవీయ పైన అంశం. ప్రతిదాన్ని అన్ఫార్చునేట్లీ కులంతో జోడించి, టీడీపీ వైసీపీ రైవలరీతో జోడించి చూడడం అలవాటైపోయింది. కానీ ఇక్కడ ఎవరు అన్నది ముఖ్యం కాదు, ఏ కులం వాళ్ళు అన్నది ముఖ్యం కాదు. రైట్ టు లైఫ్ అనేది రాజ్యాంగం ఇచ్చిన ఫండమెంటల్ రైట్. ఈవెన్ కరడుగట్టిన నేరస్తులకు కూడా, కన్విక్టెడ్ క్రిమినల్స్ అంటే శిక్షలకు కూడా ఫండమెంటల్ రైట్స్ అన్ని పోవు. ఏవి పోవాలో అవే పోతాయి. రైట్ టు లిబర్టీ ఉండకపోవచ్చు ఫ్రీగా తిరగడానికి, కానీ కన్విక్టెడ్ క్రిమినల్ కూడా రైట్ టు లైఫ్ ఉంటుంది. నువ్వు జైల్లో కూడా చంపే హక్కు లేదు. సో దట్ ఇస్ ద కంట్రీస్ లా. కానీ ఆ వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే సాయి కృష్ణ అతను ఐ థింక్ విజయవాడలోని కృష్ణలంక చెందిన వ్యక్తి అనుకుంటున్నాను. సో ఆయనను తీసుకెళ్లి ఆయన పైన గతంలో కొన్ని కేసులు ఉన్నాయని ఆరోపణ. కేసులుంటే చట్టబద్ధంగా వ్యవహరించవచ్చు. నిజంగానే కేసుల్లో తప్పు చేసి ఉంటే సాయి కృష్ణ చట్టబద్ధంగా వ్యవహరించడానికి ఎవరు అభ్యంతరం చెప్తాను? చట్టం ముందు ఎవరు చుట్టం కాదు. ఏ కులమైనా నేరమే, నేరస్తుడికి కులం లేదు. అందువల్ల చట్టం ప్రకారం చర్య తీసుకోవచ్చు. కానీ జరిగింది ఏంటి? పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్లో 3rd డిగ్రీ ప్రయోగించి ఉండాలి, లేకపోతే ఎందుకు చనిపోతారు? ఇంత భయంకరంగా కొడితే చనిపోతారు. ఇటీవల మనం చూసాం సుప్రీంకోర్టు తుతుకుడి కేసులో కోర్టు తీర్పు. సో అక్కడ ఒక తండ్రి ఒక కొడుకును లాకప్ లో పోలీసులు భయంకరంగా కొడి చంపితే కోర్టు తీర్పు చెప్పింది, శిక్ష విధిస్తూ వారికి. పోలీస్ అధికారులందరికీ శిక్ష విధించింది కోర్టు. మరి తుతుకుడి ఘటన కోవిడ్ టైంలో జరిగింది అది. సో అన్యాయంగా ఒక మొబైల్ షాప్ ఓనర్ను వాళ్ళ కొడుకును అతి భయంకరంగా పోలీస్ స్టేషన్లో కొట్టారు, మామూలుగా కాదు. సో మరి ఇక్కడ కూడా అలా కొట్టి చంపారు కదా. కొట్టి చంపిన తర్వాత మొదలు గాయాలైతే ఆర్ఎంపీ డాక్టర్తో ఏదో చికిత్స చేయించారని అన్నారు. తర్వాత పక్కన దగ్గరలో పోలీస్ స్టేషన్ దగ్గరలో శ్మశానంలో పడేశారు. ఆ తర్వాత అతన్ని ఏ కాలబెట్టారన్నది ఆరోపణ. మనకు తెలియదు, అతను బతికుండాలని కోరుకుందాం. సో ఇప్పుడు ఎందుకు ఈ మాట అంటున్నాడు? ఆ తల్లి మాట్లాడుతోంది, నాకు నా డెడ్ బాడీ ఇవ్వకపోయినా కనీసం నా బూడిదైనా ఇవ్వండి అంటే ఎంత కళ్ళకి నీళ్ళు వస్తాయండి, ఎంత ఆవేదన భరితం ఏ తల్లి అయినా. నా కొడుకు చివరి చూపు కావాలని కోరుకుంటది కదా తల్లి. సో కుటుంబ సభ్యులు ఓపెన్గా చెప్తున్నారు, బేరసారాలు కూడా మొదలయ్యాయి, మా దగ్గరికి బేర మాట్లాడడానికి కూడా వచ్చారు అని. సో అందువల్ల ఒక మానవీయమైన కోణం ఇది మానవ హక్కుల ఉల్లంఘన. అన్యాయంగా పోలీస్ వ్యవస్థ ఏం పని చేస్తోంది, లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది అన్నదానికి ఇది ఒక
పరాకాష్ట కదా, మామూలు విషయం కాదు కదా. సో దీన్ని ఎవరితో విచారణ చేస్తున్నారు చూడండి. ఆ రెస్పాన్స్ కూడా పోలీస్ సిఐని విఆర్ లో పంపించారు. పేపర్లో వచ్చింది వేకెంట్ రిజర్వ్ అంటారు. విఆర్ అంటే అసలు యాక్షనే కాదు, అది విఆర్ లో పంపించడం అనేది యాక్షనే కాదు. అఫ్ కోర్స్ ఇప్పుడు తాజాగా వస్తున్న సమాచారం సస్పెండ్ కూడా చేశారని. నా పాయింట్ ఏంటంటే ఒక అధికారిని సస్పెండ్ చేసడం కాదు ఇష్యూ. ఇప్పుడు లాస్ట్కి ఒక అధికారిని బలిపశుగా చేసి చేతులు దులుపుకునే పని చేస్తారు. ఆ అధికారి తప్పు చేస్తే శిక్షించాల్సిందే, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. కానీ ఆ అధికారి ఏ రకంగా చేయగలిగాడు అంటే ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థలో ఒక అధికారి ఒక మనిషిని లాకప్లో వేసి కొట్టి చంపగలిగితే ఇన్ని రోజుల దాకా ఎందుకు దాన్ని దాచగలిగారు? నిజంగానే ఖచ్చితంగా రాజకీయ నాయకుల సంబంధం ఉందని, పై అధికారుల సంబంధం ఉందని మనం ఆరోపించిన నాయకులు పొలిటికల్ ప్రెషర్ ఉంది అని అంటూ ఉన్నారు సార్. అంటే ఐ డోంట్ థింక్ పొలిటికల్ ప్రెషర్ తోనే జరిగిందని నేను అనుకోను. అంటే ఇలాంటివి అక్కడ ఈవెన్ ఆ టైంలో కొట్టే వాళ్ళు కూడా చంపుదామని కొడతారా, వాళ్ళు కొట్టడం వల్ల చంపారా, ఇవన్నీ కూడా చర్చనీయాంశం కాదు. ఫ్యాక్ట్ ఏంది, చనిపోయాడు, అవునా కదా. మనం ఏం ఆరోపించడం లేదని, చంపడానికి తీసుకొచ్చారని, పొలిటికల్ ప్రెషర్తోనైనా కొట్టి చంపారని అది కూడా నేను ఆరోపించడం లేదు. కానీ తర్వాత ఇన్ని రోజుల పాటు ఇది ఇప్పుడు ఎన్ని రోజులైంది ఇన్సిడెంట్ జరిగి, కొద్ది రోజులైతే అయింది కదా, కరెక్ట్గా డేట్ గుర్తులేదు. కానీ మరి ఇప్పటిదాకా ఒక సిఐని సస్పెండ్ ఇవాళ వరకు చేయలేదంటే ఏదో ఒక ఒత్తిడి లేకపోతే, నిజంగానే ఇది ఒక బాధ్యతారహితంగా పనిచేసిన ఒక పోలీస్ అధికారి తప్పే అయితే వెంటనే చర్య తీసుకుంటారు కదా. సస్పెండ్ చేసడానికి ఏమున్నది, మళ్ళీ ఉద్యోగంలో కూడా రావచ్చు తప్పలేదు అనుకుంటే. ఇప్పుడు కూడా విచారణ ఎవరితో చేస్తున్నారు, మరో పోలీస్ అధికారితో చేస్తున్నారు. ఆ పోలీస్ అధికారి నిజాయితీని నేను ప్రశ్నించడం లేదు. కానీ మన దేశ న్యాయ సూత్రం ఏంటంటే న్యాయం ఇవ్వడమే కాదు, ఇచ్చినట్టు కూడా కనపడాలి. ఒక ఇండిపెండెంట్ వ్యవస్థతో విచారణ జరిపించాలి తప్ప పోలీస్ లాకప్ డెత్ పైన పోలీస్ అధికారితో జరిపే విచారణ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అవుతుంది, న్యాయ విచారణ కాదు కదా. అది ఎలా ప్రజలకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది? సో పోలీసులు తెనాల్లో అనుకుంటాను దారుణంగా కొట్టే వాళ్ళు గంజాయి ముక్కలు అని చెప్పి, గంజాయి ముక్కలైనా కొట్టే అధికారం నీకు లేదు. గంజాయి ముక్కలు అయితే తీసుకొచ్చి చట్ట విరుద్ధంగా నువ్వు గంజాయి ఉపయోగిస్తున్నావు, విక్రయిస్తున్నావు కనుక చర్యలు తీసుకోవచ్చు. కానీ నేను కొట్టిన తర్వాత పోలీసులు దారుణంగా కొట్టి ఆ తర్వాత డిఫెండ్ కైనా గంజాయి ముక్కలు వాళ్ళని కొడితే రౌడీ షీటర్ల వాళ్ళు, ఈవెన్ రౌడీ షీటర్ కూడా కొట్టే అధికారం చట్టం పోలీసుకి ఇవ్వలేదు కదా. అలా అంటే హౌ కెన్ ఏ పోలీస్ ఆఫీసర్ బి ఏ జడ్జ్? ఇష్టం వచ్చినట్టుగా మేము కేసులు పెడతాం, ఇష్టం వచ్చినట్టుగా లాకప్ వేసి కొడతాం, ఒకసారి ఊచలు లెక్క పెడితే అర్థమవుతుంది, ఇవన్నీ కామన్ గా మాట్లాడుతున్నారు. సో మీకు రూల్ ఆఫ్ లా అనేది ఎక్కడ ఉంది ఇక్కడ క్వశ్చన్? సో ఇంత అన్యాయంగా చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఆఖరికి హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు, ఇప్పటికి కూడా ఎందుకు రియాక్ట్ అయ్యారు? రియాక్ట్ అయ్యేవాళ్ళు కాదు. హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు హైకోర్టులో. హైకోర్టులో 29వ తేదీలోగా మాకు చూపెట్టాలి అని చెప్పి ఆయన అడిగారు. నిజంగానే బతుకున్నాడు అనుకోండి, సంతోషమే, చూపెట్టండి మీరు. ఇప్పుడు ఏదో ఒకటి ప్రభుత్వం అయితే చెప్పాలి కదా. ఎస్, సాయి కృష్ణ అదృశ్యం కాలేదు, ఎందుకంటే పోలీస్ స్టేషన్ నుంచి తీసుకెళ్లారు, తర్వాత ఇంతవరకు కనిపించడం లేదు. ఎస్, అదృశ్యం కాలేదు, ఇంకో పలానా మేము పట్టుకున్నాం, మా దగ్గరే ఉన్నాడు, మేము కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. లేదు, మేము అసలు అదృశ్యమే కాలేదు అనుకుంటే చూపెట్టండి. లేదు, ఏం జరిగిందో చెప్పండి, విచారణకైనా ఆదేశించండి. ఏది లేకపోతే ఇప్పటిదాకా కోర్టు జోక్యం చేసుకున్న తర్వాత ఈ కదలిక, అంతకుముందు లేకపోతే ఈ కదలిక కూడా లేదు. సాయికృష్ణ వాళ్ళ మదర్ విజయలక్ష్మి మాట్లాడారు సార్, బూడిదైనా ఇవ్వండి, చాలా దారుణము, కొట్టేసి చంపేశారు, తగలబెట్టేశారు అని చెప్పి తన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకసారి బయట విందాం సార్. ఇష్టమంతుడు చేస్తావేంటి? ఒక్కగానో ఒక కొడుకు 23 ఏళ్ల కుర్రాన్ని నువ్వు అతి దారుణంగా కొట్టి మూట కట్టి పక్కన మారేసి తెల్లారి తీసుకెళ్లి నువ్వు దానం చేయటం నువ్వెవడవే? నీకేంటి సంబంధం? నీకు నాకేమైనా సంబంధం ఉందా? నా పిల్లలు అంత దారుణం చేస్తావా? నాకు జరిగిన పరిస్థితి, నా బిడ్డకు జరిగిన పరిస్థితి ఎవరికి రాకూడదని నేను మీ అందరికీ దండం పెట్టి చెప్పుకుంటున్నా. నా పిల్లల్ని నాకు ఉంటే చూపించండి, లేకపోతే నాకు అంత ఇవ్వండి, మట్టంతా ఇవ్వండి. పోనీ ఎక్కడ చేసాడో చెప్పండి, వెళ్ళిపోతాను నేను అక్కడికి. నేను వెళ్ళిపోతాను. నాకు ఈ కేసులు గీసులు ఈ రాజకీయాలు నాకు నచ్చవు. మేము ఉంటే తిన్నాం, లేకపోతే బతికాం. మేము ఒక్క మాట మీదే బతికాం ఫస్ట్ నుంచి కూడా. మేము ఫస్ట్ నుంచి ఒక్క మాట మీదే బతికాం.
సో ఆమె చాలా క్లియర్గా చెప్తుంది కదా, నాకు కేసులు రాజకీయం అవసరం లేదు అని చెప్తుంది. అందువల్ల కుటుంబంతో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ఆమె స్పష్టంగా నేను చెప్పింది, ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నది అదే కదా, మనిషి బతికుంటే ప్రొడ్యూస్ చేయండి, కోర్టు ముందు చట్టం ముందు నిలబెట్టండి. లేదు అనుకుంటే ఎవరు చేశారు, చట్ట విరుద్ధంగా ఎవరు చంపారు, విచారణకు ఆదేశించండి, చర్యలు తీసుకోండి, ఆ తల్లి డిమాండ్కు అనుగుణంగా చేయండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి కదా, మేము రెండు చేయం అంటే ఎట్లా? ఇప్పుడు సస్పెండ్ చేశారు, పోలీస్ ఎంక్వైరీ, డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేశారు, న్యాయ విచారణ కూడా ఇప్పటి వరకు లేదు. అన్ఫార్చునేట్ ఏంటంటే ఈవెన్ టిల్ టుడే న్యాయ విచారణ లేదు. సో వేర్ ఇస్ ద రూల్ ఆఫ్ లా, చట్టబద్ధ పాలన ఎక్కడ అనేది క్వశ్చన్ కదా. జనరల్గా చంద్రబాబు నాయుడుకున్న పేరే మీకు అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది, లా అండ్ ఆర్డర్ బాగుంటుంది అన్నది పేరు కదా. చంద్రబాబు నాయుడుకున్న యునీక్ అప్రిసియేషన్ ఏంటి, చంద్రబాబు నాయుడులో పాలన పకడ్బందీగా ఉంటుంది అని కదా. మరి ఇలా అడిగితే ఏంటి ప్రశ్న? ఇలా ప్రశ్న అడిగితే మళ్ళీ కేసులు పెడతారా? సో ఇప్పుడు ఆ తల్లిని ప్రశ్న మేము అడుగుతున్నాం, మేము వేరే ఏం అడుగుతలేను నేను. ఇక దీనికి మీరు తీసుకొచ్చిన కులం యాంగిల్ రాజకీయాల్లో తెస్తూ ఉంటారు. సో ఇది పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా, ఆంధ్రప్రదేశ్లో కులం అనేది ఏంటి అని. సో రాజకీయాలకు అందరూ వాడుకుంటారు, స్పందించే వాళ్ళు. ఇప్పుడు వైసీపీ దీన్ని డెఫినెట్ గా కాపు ఫ్యాక్టర్ తమకు అనుకూలంగా ఉండాలని ఆల్రెడీ 21st రోజు కాపు నాయకుల సమావేశం కూడా ఉంది. సో ఇతను ఇన్సిడెంటల్లీ కాపు అయినా ఎవరైనా అది కరెక్ట్ కాదు. అందుకే ప్రభుత్వం ఆ సిఐ కూడా అదే క్యాస్ట్. చూడండి, చనిపోయిన వారు, ఆరోపణ గురవుతున్న వారు కులాల లెక్కలు మనం వేసుకుంటున్నాం. ఎక్కడికి పోతాం సమాజం? ఇప్పుడు నిందితుడు బాధితుడు రెండే కదా. నిందితుడిది ఏ కులం అయితేంది, బాధితుడిది ఏ కులం అయితేంది. ఆఖరికి నిందితుడు బాధితుడు ఒకే కులం అని చెప్పుకోవడం ఏంటి? ఒకే కులం అయితే చంపే హక్కు ఉందా? పోనీ సేమ్ కులం అనుకుందాం. చూడండి, నిన్న అది మరి ఏ కారణమో నాకు తెలియదు, హోమ్ మినిస్టర్ ఇస్ నాట్ ప్రజెంట్. మీరు అందులో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్ ప్రజెంట్. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉండాలి, తప్పేమీ లేదు. ఇది డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఎందుకంటే గతంలో కూడా ఆయన హోంమంత్రి ఆక్షేపిస్తూ మాట్లాడాడు కూడా, నేనే తీసుకోవాల్సి వస్తుంది అని కూడా అన్నారు. భీమవరం డిఎస్పీ విషయంలో కూడా ఆయన ఆక్షేపణ మనకు తెలుసు కనుక, బహుశా పవన్ కళ్యాణ్ కన్సర్న్ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి కనుక ఆయన ఇన్వాల్వ్ చేసి ఉంటాడు. ఇప్పుడు ఫైన్, కానీ మీరు గమనించండి, చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, డీజీపీ, డీజీ ఇంటెలిజెన్స్, పోలీస్ కమిషనర్, హోమ్ మినిస్టర్ ఎందుకు మిస్సింగో మనకు తెలియదు. మరి జనైన్ రీజన్ తో కూడా రాకపోతే తప్పేమీ లేదు, మనకు తెలియదు. రాలేదనే మీడియాలో అంటున్నారు, నాకు కూడా తెలియదు వచ్చారేమో అని. మీరు చెప్పాలి. ఈ రోజు పత్రికల్లో ఏ వార్తలోనూ కూడా హోంమంత్రి అనిత వచ్చినట్టుగా రాయలేదు. మరి ఆమె అవైలబుల్ లేరా, కారణాలు ఏంటో తెలియదు. కానీ ప్రశ్నలు మాత్రం అనివార్యంగా వస్తాయి కదా, ఎందుకు లేదు అని. అంటే రీజన్ అయితే ఉండాలి కదా అనే క్వశ్చన్ అయితే వస్తుంది కదా. జనరల్ గా హోమ్ మినిస్టర్ డైరెక్ట్లీ రిలేటెడ్ కదా. సో ఇదేమి పంచాయత్ రాజ్, పర్యావరణం, అడవులు శాఖకి సంబంధించింది కాదు కదా, సంబంధించింది పోలీస్ శాఖ కనుక ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ ఉండాలి. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో పవన్ కళ్యాణ్ షుడ్ బి దేర్, దేనికైనా ఉండాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంటుంది కదా సార్. ఏదున్నా హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టరే కదా. మీకు హోమ్ మినిస్టర్ కు టెక్నికాలిటీస్ ముఖ్యం కాదు. మరి హోంమంత్రి దగ్గర ఏముంటదిగా? అన్ని చంద్రబాబు నాయుడు దగ్గర హోంమంత్రి దగ్గర ఏముంటది? క్వశ్చన్ నేను చెప్పండి. ఏదో ఒకటి ఉండాలి కదా. ఏది లేకపోతే పోలీస్ సంక్షేమం అని ఉంటుంది కదా. ఇలా పోలీసుల వ్యవహారం సంబంధించిన వ్యవహారం కదా. సో మినిస్టర్ ఇన్వాల్వ్ కాకూడదు అంటే కరెక్ట్ కాదు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇన్వాల్వ్ కావడం కరెక్ట్. ఎందుకు? ఇది డిప్యూటీ చీఫ్ మినిస్టర్, దాని కాన్స్టిట్యూషనల్ పొజిషన్ కాకపోయినా పొలిటికల్లీ ఇది వెరీ ఇంపార్టెంట్ పొజిషన్. ఇది నెంబర్ 2 ఇన్ ద క్యాబినెట్ కనుక, సీఎం తర్వాత సీఎం అంతటి వారు కనుక ఖచ్చితంగా ఆయన ఉండాలి. కానీ మరి అంటే అది కూడా ఏంటి, మళ్ళీ ఈ వైసీపీ కాపు యాంగిల్ తెస్తుంది కనుక దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ అధికారులు కూడా, పోలీస్ అధికారులు కూడా కులం, ఈ కులాల లెక్కలు ఏంటండి, రాజకీయ లెక్కలు ఏంటి? ఇది ఒక మానవీయమైన అంశం, ఇది ఒక మానవ హక్కుల అంశం, ఇది ఒక పౌర హక్కుల అంశం, జీవించే హక్కుకు సంబంధించిన అంశం, రూల్ ఆఫ్ లా, చట్టబద్ధ పాలనకు సంబంధించిన అంశం. అది ఏ కులమైతే ఏంటి, బాధపడే వారికి కులం ఏంటి, బాధితుడి కులం ఏంటి, కొట్టి చంపబడిన వారి కులం గురించి లెక్కలేందుకు, కొట్టి చంపిన వారి కులం గురించి లెక్కేందుకండి? ఈ కులాల కూడా ఏంటి నాకు నిజంగా అర్థం కాదు. సో ఆంధ్రప్రదేశ్ అంటే కులం అనే ఒక రాంగ్ ఇమేజ్ తెస్తున్నారు. కుల వ్యతిరేక పోరాటాలు కూడా అద్భుతంగా జరిగినాయి. ఇదే విజయవాడలో గోరా ఉద్యమం జరిగింది. ఇదే విజయవాడలో
ఇదే గుంటూరులో జాషువా గలమిప్పాడు. మీకు వీరేశలింగం పంతులు లాంటి వాళ్ళు పోరాడారు. అనేక రకాల సంఘ సంస్కరణ ఉద్యమాలకు పురిటినిల్లు కదా. అదే రమణాయుడు సహపంక్తి భోజనాలు పెట్టిన పల్నాడు గడ్డకు పక్కనే కదా. ఏం ఆంధ్రప్రదేశ్ ఎందుకు మనం అలా కులం యాంగిల్లోనే చూపాలి? అనేక రకాల పోరాటాల పుట్టినిల్లది, మామూలు పోరాటాలు కాదు. సో మీకు స్వాతంత్ర పోరాటం, సహాయ నిరాకరణోద్యమం, మీకు ఉప్పు సత్యాగ్రహాలు, మీ అల్లూరి సీతారామరాజు మన్యం విప్లవము. అల్లూరి సీతారామరాజు ఆ కులంలో పుట్టలేదు కదా, అయినా కూడా ఆ ఆదివాసుల కోసం పోరాడి ప్రాణాలు అర్పించారు కదా. శ్రీకాకుళం సాయుధ పోరాటంలో పాల్గొన్న మహానాయకులంతా ఏ కులం అది? వాళ్ళ ఆదివాసీ బిడ్డల కొరకు పోరాడారు కదా. వాళ్ళ కుల తేజేశ్వరరావు చౌదరి ఏ కులం? ఆదివాసీ బిడ్డల కొరకు పోరాడు కదా. సో ఇది మనం మర్చిపోయి ప్రధాన్ని కులాల లెక్కలేసుకోవడం ఏంటి? దుగ్గిరాల గోపాలకృష్ణ ఏ కులం? ఎక్కలేద్దామా? మీకు జాషువాకు కులం అంటి కదా, ఆయన విశ్వ నరుడని చెప్పుకున్నాడు కదా. ప్రకాశం మంత్రులు కులాల లెక్కలేస్తామా? సో ఈ కులాల లెక్కలు ఎందుకు? ప్రతిదానికి హక్కుల లెక్కలేద్దాం, కులాల లెక్కలు కాదు, హక్కులు. ఈ హక్కులు ఉండడం కరెక్టా కాదా? ఎవరి కులాలు, అది ఏ పార్టీ చేసినా కులాల లెక్కలు సరైనది కాదు. ఇదే హ్యూమన్ రైట్స్ ఇష్యూ, ఇదే డెమోక్రటిక్ రైట్స్ ఇష్యూ, ఇది కాన్స్టిట్యూషనల్ రైట్స్, సివిల్ రైట్స్ ఇష్యూ. దానికి కులాల లెక్కలు ఏకండి దయచేసి. ఇది ఒక మానవీయమైన అంశం, దాన్ని మానవీయంగా స్పందిస్తాం, మనుషుల్లాగా స్పందించుదాం. థ్యాంక్ యూ సో మచ్.